కూర్చోండి. హల్లెలూయా. చాలా ఆలస్యం అవుతుందండి. ఆరాధన 11:15కి అయిపోవాలి. 11:45. కారణం ఏంటో తెలుసా? నేను లేట్గా స్టార్ట్ చేశానా, లేకపోతే మీరు లేట్గా వచ్చారా? ఏమండి? ప్రాధాన్యత. మనందరికీ ఆశీర్వాదాలు కావాలి. కావాలా వద్దా? కావాలి. గవర్నమెంట్ ఏమన్నా పథకాలు ఇస్తే మనకు కావాలా వద్దా? ఆ పథకాలు ఇచ్చేటప్పుడు ఏమండి, 2 రోజులే టైం ఉంది అంటే ఎట్లా పరిగెత్తాం? అవునా కదా? ముందు కెరసన్ ఇవన్నీ వచ్చినప్పుడు డబ్బాలంతా లైన్గా పెట్టేవాళ్ళు ముందు. వీటికి మనం ఇంత ఆతృత పడితే అది మనది కూడా టైం ఎంత ఉందో తెలుసా? నేడో రేపో, ఇప్పుడో అప్పుడో. మనం కూడా ఏం చేయాలి? టైంకి రావాలండి. ఈ రైల్వే వాళ్ళకి టైమింగ్ అంటే చాలా ఇది. వాళ్ళకి ఒక వార్నింగ్ కాల్ ఇస్తారా? వచ్చి డానీ, వార్నింగ్ కాల్ ఇస్తేనే యూ హ్యావ్ టు బీ రెడీ. యూ కెనాట్ సే ఐ హ్యావ్ సమ్ వర్క్. యూ కెనాట్, నో రీజన్స్. When warning call is been given, you to be ready, that's all. మనకు వార్నింగ్ కాల్ మోగింది, ఇప్పుడు ఏం చేయాలి? రెడీగా ఉండాలి. ఈ రెడీ అయ్యేటప్పుడు ఏం కావాలి? త్వరగా మనం సిద్ధపడుతూ ఉండాలా, ఆయన ఆశీర్వదిస్తూ ఉండాలా, ముందుకు పోతూ ఉండాలి. ఏదో ఒక రోజు ఒక జర్నీ అనేది ఒకటి ఉంటుంది, దానికి రెడీ కావాలి. దానికే మనం ధ్యానిస్తున్న వాక్యము మరలా 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 చెప్పింది ఏంటంటే, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు. ఎక్కడ ఉన్నప్పుడు? వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు. వాడు కొన్ని రోజుల తర్వాత దూర దేశానికి వెళ్ళిపోయాడట. దేవుని కృపను బట్టి మనము దూర దేశానికైతే మనం పోలేదు. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి వాని మెడ మీద పడి వానికి ముద్దు పెట్టి అక్కడ ఉంటున్న దాసులను పిలిచి వానికి చేయవలసినది ఇవ్వవలసినదంతా ఇచ్చాడు. హల్లెలూయా. He did nothing but he is receiving everything. That's called God's grace. మనం ఎంత దూరంలో ఉన్నామా, దగ్గరలో ఉన్నామా? నా ఫస్ట్ మెసేజ్లో నేను అప్పుడు చెప్పిన్నా, ఇట్ ఈస్ బిట్వీన్ యూ అండ్ యువర్ గాడ్, ద ఇంటిమసీ బిట్వీన్ యూ అండ్ యువర్ గాడ్. ఎంత దూరంలో ఉన్నానా, దగ్గరలో ఉన్నానా, ఆయన కంటి చూపులో ఉన్నానా, లేదా దూర దేశానికి అయిపోయానా? హల్లెలూయా. ఏది ఏమైనా వాడు ఇవన్నీ పొందుకోవాల్సిన యోగ్యత వానికి లేకపోయినా ఆ తండ్రి వానికి అన్నీ ఇచ్చాడు. మనము కూడా మనకు కొన్ని యోగ్యతలు లేకపోయినా, when we don't deserve anything, God has given everything. That is called God's grace. Doing nothing and receiving everything is called grace. అది మనం పొందుకొని ఉంటున్నాం. పొందుకున్నప్పుడు ఆ పెద్దవాడు పొలము నుంచి వచ్చి అక్కడ ఉంటున్న దాసులను పిలిచి ఇక్కడ ఏమి జరుగుతున్నది అని అడుగుతున్నాడు. అడిగినప్పుడు నీ యొక్క తప్పిపోయిన నీ యొక్క చిన్న తమ్ముడు
వాడు తిరిగి వచ్చినందుకు తండ్రి వానిని ఒక గొప్ప విందు చేస్తున్నాడు అని చెప్పినప్పుడు, అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను. ఈ కుడ్ నాట్ ఎంటర్ ఇన్ సైడ్. వాడు లోపలికి వెళ్ళలేకపోయాడు. వాడు పోకున్నందుకు తండ్రి బయటికి రావాల్సి వచ్చింది. ఆ గవిని బయటికి వచ్చి హీ హ్యాడ్ టు సఫర్. అది ఒక్క మాట చదువుతాం, హెబ్రీయులు 13:12. కావున యేసు కూడా తన స్వరక్తము చేత హల్లెలూయా గవిని వెలుపలకి వచ్చి ఏమంటున్నాడో తెలుసా? పెద్ద కుమారుడా, నువ్వు లోపలికి రమ్మని బతిమలాడుచున్నాడట. ఈ యొక్క ట్రాన్సాక్షన్లో ఏం జరుగుతుందో తెలుసా? చిన్నవాడు లోపలికి వెళ్ళిపోయాడు. చిన్నవాడు కడపటివాడు లోపలికి వెళ్ళాడు, మొదటివాడు బయటికి వచ్చేసాడు. హల్లెలూయా. ఈ విధంగా జరుగుతున్నప్పుడు మనం ఏమి జ్ఞాపకం చేసుకోవాలంటే, మొదటివాడు వెనకటివాడు మొదటికి వచ్చినాడన్నప్పుడు ఒక చిన్న కథ. అదేంటంటే మత్తయి రాసిన సువార్త 15:21-22. త్వరగా చదవండి. బయలుదేరి ఇదిగో చూడండి, కానాన్ అనే స్త్రీ కానీ ఆమె యూదురాలు కాదు. ఆమె కానాన్ అనే స్త్రీ. కానాను శాపగ్రస్తానికి సాదృశ్యంగా ఉంటున్నది. వచ్చి దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బాధపడుతున్నదని కేకలు వేసింది. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినా చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకును నేను పంపబడలేదని. చూడండి, నశించిన గొర్రెలంటే ఏంటో తెలుసా అండి? ఏంటో తెలుసా? తప్పిపోయిన గొర్రెలు వీళ్ళు, మార్గము తప్పిన గొర్రెలు వీళ్ళు. వీరికి ఏమి అవసరం లేదో తెలుసా? ఇజ్రాయేలీలకి ఏం అవసరం లేదో తెలుసా? వాడు లోపలికి రాకపోయినా పెద్ద కుమారుడు, వానికి ఏమి అవసరం లేదో తెలుసా మీకు? లూకా 15:7 చదివి చూడండి, వానికి ఏం అవసరం లేదో. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 చాలు. వారు ఎవరంట? నీతిమంతులే. వారు ఎవరు? నీతిమంతులే. వారికి మారు మనస్సు అక్కర్లేదు. కానీ వారికి ఏమి అవసరం? పశ్చాత్తాపం అవసరం. ఏమని? అయ్యో, ఆయన పిలిచినప్పుడు నేను లోపలికి పోయి ఉంటే ఎంత బాగుండేది. హల్లెలూయా. అది వారికి అవసరం. 25 మత్తయి 15:25. అయినను ఆమె వచ్చి, మత్తయి 15:25, మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయడం యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పింది. హల్లెలూయా. అప్పుడు ఆమె ఏమంటున్నాడో తెలుసా? అమ్మా, నువ్వు కోరినట్టే నీకు, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును కాకని ఆమెతో చెప్పింది. ఈ ఒక్క మాటను బట్టి కథ మొత్తము మారిపోయింది. ఎలా మారిపోయిందంటే, రోమీయులకు రాసిన పత్రిక 11:12. కాబట్టి నేను అడుగునది ఏమనగా, వారు పడిపోవునట్లుగా తొట్టిల్లిరా, అట్లా అనరాదు. వారికి రోషము పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగేది. వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయినడలా వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యకరమగును.
హల్లెలూయా. వాడు లోపలికి పోకున్నందుకు లోపల ఉన్న వానికి రక్షణ కలిగింది. హల్లెలూయా. దానికి అపొస్తలుడైన పౌలు ఏమంటాడో తెలుసా? 13:46, అపొస్తలుల కార్యం 13:46. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనిచున్నారు గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. హల్లెలూయా. ఎవరి యొద్దకు? వారు వినకుండా ఉన్నారు, దానికి అన్యజనుల దగ్గరికి వాక్యం వస్తున్నది. ఈ యొక్క దేవుని యొక్క చిత్తము, ప్రణాళిక ఎంత గొప్పగా ఉంది చూడండి. మన దగ్గరికి ఇజ్రాయేల్ అనే సొంత కుమారుని దగ్గర వాళ్ళు ఒప్పుకోకపోతే మన దగ్గరికి వస్తుంది. మన దగ్గరికి వచ్చిన వాక్యానికి మనం స్పందన ఏంటి? హల్లెలూయా. మనం ఎక్కడున్నాం? బయట లోపల? కమోన్, మనం లోపల ఉన్నాం. దేవుడు అంటున్నది ఏంటో తెలుసా? అయ్యా బాబు, మీరు లోపల ఉన్నారు, మీరు బయటికి రాకున్నట్లుగా దీర్ఘశాంతముతో నేను మిమ్మల్ని కాపాడుతున్నా. ఏ ఒక్కడు కూడా నశించిపోకూడదనేసి దీర్ఘశాంతముతో వెయిటున్నా. మీరు కూడా ఎందుకు ఇశ్రాయేలు లాగా బయటే ఉన్నారు? వారికి ఏం అవసరం లేదు, వారికి మారు మనసు అక్కర్లేదు, నీకు అవసరం. నువ్వు బయట ఉన్నావా, లోపల ఉన్నావా? హల్లెలూయా. దానికే రోమీయులకు రాసిన పత్రిక 11:13-14 చదివి చూడండి. అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను. అన్యజనులారా, మీతో నేను మాట్లాడుచున్నాను. నేను అన్యజనులకు అపోస్తలుడనైనాను గనుక ఏ విధముననైనను నా రక్త సంబంధులకు దోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలనని నా పరిచర్యను ఘనపరచుచున్నాను. దీని అర్థం ఏంటో తెలుసా అండి? అది ఏదో ఒక తెలుగులో ఒక సామెత ఉంది కదా, ఒక దెబ్బకు 2 పిట్టలని. అయ్యా బాబు, అన్యజనులారా, మీతో చెప్పలేదు ఏందని తెలుసా? నీకు నేను స్వార్థ చెప్తున్నాను, మంచిదే, కానీ బయట కూడా ఒకడు ఉన్నాడు. నువ్వు వానితో పాటు ఉన్నావా, నువ్వు లోపల ఉన్నావా? నువ్వు వానితో పాటు బయట ఉన్నావా, నువ్వు లోపల ఉన్నావా? వాడు బయట ఉన్నా వానికి ఏమీ లేదు, వానికి మారు మనసు అక్కర లేదు. వాడు బయట ఉన్నట్లుగా వాడు నిజంగా బయట ఉండిపోయినాడా? కాదు, అట్లా అనురాదంట. వాడిని బయట ఆయన పెట్టి మనం లోపల తీసుకున్నాడు. అది కృప. క్వశ్చన్ అలా ఏంటో తెలుసా? నేను బయట ఉన్నానా, లోపల ఉన్నానా? అన్యజనులు వాళ్ళు ఆ ఇజ్రాయేలీలకు వారికి చెప్పినట్లుగా చెప్తూ బయట ఒకవేళ నువ్వు కూడా ఉన్నావేమో, లోపలికి రా, వానికి మారు మనసు అక్కర్లేదు, నీకు అవసరం, లోపలికి రా, నేను వెయిట్ చేస్తున్నా, నేను చాలా దీర్ఘశాంతముతో వెయిట్ చేస్తున్నా, కమయ్యండి, త్వరగా 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 మందిరానికి రండి, లోపలికి రండి. అందుకు నేను అంటు కట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని 19:20 అదా? నేను అంటు కట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నీవు చెప్పుదువు. మంచిది. వారు అవిశ్వాసమును బట్టి బయట ఉండిపోయిరి. నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. అంటగట్టబడాలి. నిలిచి ఉన్న నీవు అంటగట్టబడాలి. హల్లెలూయా. మొత్తానికి ఏంటో తెలుసా? నువ్వు లోపల ఉన్నందుకు లూకా 15:32 సంతోషించి మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఎందుకు? ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికిన,
తప్పిపోయి దొరికినని అతనితో చెప్పింది. అంటే అర్థం ఏంటో తెలుసా? కడపటివాడు మొదటివాడయ్యాడు, మొదటివాడు కడపటివాడయ్యాడు. మరి సంతోషించి ఆనందించుటకు మరో కారణం ఏంటో తెలుసా అండి? ఇంతవరకు మనం ధ్యానించినది దేవుని యొక్క చిత్తము, సంకల్పము. హల్లెలూయా. ఇజ్రాయేలు పట్ల, అన్యజనుల పట్ల దేవుని యొక్క చిత్తము, సంకల్పము చూస్తాము. ఇప్పుడు మన జీవితం ఏంటో చూడాలి. మన జీవితాన్ని ఆయన ఏమి చేస్తున్నాడంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:14, త్వరగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:14. ఆయన మన సమాధానమై ఉండి నీకును మాకును ఉమ్, ఉండిన ద్వేషమును ఉమ్. అనగా ద్వేషం ఏంటండి? ద్వేషము ఏంటి? ద్వేషం ఏంటి తెలుసా మీకు? ఏంటో ద్వేషం ఇది తెలుసా? తెలియదా? ఏంటో తెలుసా? రే, నువ్వు 5 గంటలకు వచ్చి ఒక దినారం తీసుకుంటున్నా, నేను పొద్దున్న నుంచి చేస్తున్నా, నాకు ఒక దినారమే, నీకు ఒక దినారమే. ఇది వాళ్ళలో ఉంటున్న ద్వేషం. మీకును మాకును మధ్యలో ఉంటున్న ద్వేషం ఏంటంటే, నువ్వు ఇప్పుడు వచ్చి దినారం తీసుకుంటున్నావు, నేను పొద్దున్న నుంచి చేసినందుకు నాకు ఒకే దినారమనా? ఇది దానిని ఏమి చేస్తున్నాడు ఆయన? ఈ భేదాన్ని ఏమి చేస్తున్నాడు? కమానే. నీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయడము చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసేది. తన శరీరమునందు కొట్టివేయడము చేత. శరీరమందు అండర్లైన్. ఏంటండి శరీరం? దేవుని శరీరం ఉందా? యేసు ప్రభు శరీరం ఉందా? ఆయన ఆత్మస్వరూపి కదా? ఆయన శరీరధారియా, ఆత్మస్వరూపియా? చెప్పండి. ఆత్మస్వరూపి అయిన యేసు ప్రభు వారు శరీరధారిగా రావాల్సిన అవసరము ఏమిటి? ఏంటి? ఎందుకు ఆయన శరీరధారిగా రావాల్సి వచ్చింది? హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఆది యందు దేవుడు ఏమి చేశాడు? నిర్మించాడు ఒకటి. ఏంటి ఆ నిర్మాణం ఏంటో చూద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి నిర్మాణము. ఆదికాండం 1:26 ఒక నిర్మాణము చేశాడు దేవుడు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను. ఏమి చేశాడండి? నరుణ్ణి సృజించినప్పుడు తన స్వరూపమందు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. నిర్మించాడా? ఒక స్వరూపం ఇచ్చాడా? ఒక పోలికనిచ్చాడా? ఇచ్చాడా లేదా? మంచిది. ఇచ్చిన తర్వాత ఒక ప్రయాణము. రెండవది 2:7 దేవుడైన యెహోవా నీలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా. ఎలా చేశాడండి? స్వరూపం ఇచ్చాడు. ఆ స్వరూపం ఎక్కడి నుంచి ఇచ్చాడు? కమాన్. నేల మట్టిని తీసుకొని వానికి ఒక నిర్మాణము చేసి ఒక జీవము గల ప్రాణిగా చేశాడు. జీవ ఆత్మ అంటే వాడు జీవించుచున్న ఒక ప్రాణిగా చేశాడు. ఒక శరీర ఆకారము కలిగిన ఒక మనిషి. ఎవరోడు? ఒక శరీరం ఆకారము కలిగిన ఒక ప్రాణము ఉంటున్న ఒక మనిషి. 2:8 దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. ఒక స్థానం ఇచ్చాడు వానికి. తర్వాత ఏమి ఇస్తున్నాడు తెలుసా? 2:15 ఒక బాధ్యత ఇస్తున్నాడు. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. ఇది వాని యొక్క బాధ్యత. ఎవరి స్వరూపం పెట్టుకున్నాడు? దేవుని స్వరూపము, దేవుని పోలికలు పెట్టాడు. దేవుని చేత ఒక స్థానము పొందుకున్నాడు. దేవుని చేత ఒక బాధ్యతను అనుగ్రహించబడుతున్నాడు. ఇప్పుడు
16, 17. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిర్భంతరముగా తినవచ్చును. స్వేచ్ఛకు కూడిన ఆజ్ఞ ఒకటి ఇస్తున్నాడు. అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములను నువ్వు తినకూడదు. నీవు వాటిని తిని తినుమున నిశ్చయముగా చచ్చేదవని నరునికి ఆజ్ఞాపించింది. ఇది ఏంటో తెలుసా? మరణ శాసనము కూడా అక్కడ రాసేస్తున్నాడు. హల్లెలూయా. స్వేచ్ఛనిచ్చాడు, స్వేచ్ఛతో కూడిన బాధ్యత ఇస్తున్నాడు, మరణ శాసనము రాస్తున్నాడు. జాగ్రత్త, నువ్వు ఇది తిన్న దినమున నిశ్చయముగా నువ్వు యు ఆర్ గోయింగ్ టు డై అనేసి ఒక మరణ శాసనము కూడా రాసేస్తున్నాడు. వానికి పోలికలు ఎవరివి? స్వరూపం ఎవరిది? కాపాడుకున్నాడా? నిర్మాణం వచ్చింది, ఒక ప్రయాణం వచ్చింది. ఆ ప్రయాణానికి తగ్గట్టుగా వానికి ఒక బాధ్యత, ఆజ్ఞ అన్నీ వచ్చినాయి. 2:20-21 చదవండి. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. ఆదాముకు సాటి అయిన సహాయము లేకపోయేను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసాను. దేనితో పూడ్చివేసాను? మాంసంతో పూడ్చివేసాను. అలా చేస్తే కానీ ఏమండి, యోహాను రాసిన సువార్త 19:34-35. సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన ఎరుగును. ఎప్పుడు ఎరిగినాడు? అరే కమోన్, ఎప్పుడు ఎరిగినాడండి? ఈయన నిజమే దేవుని కుమారుడని ఎప్పుడు నమ్మినాడు? ఆ ప్రక్కన పొడిచినప్పుడే నమ్మినాడు. హల్లెలూయా. ఈ ప్రకటన తీయడానికి ఏం అవసరం? ఒక మాంసం అవసరం. ఆ మాంసము పెడితే కానీ ఆ యొక్క ఎముక బయటికి రాలేదు. హల్లెలూయా. వాడు పొడిస్తే కానీ వాడు నమ్మలేదు. ఈ మాటలకు జ్ఞాపకము చేసుకోండి. ఆ పక్కటి ఎముక తీయాలంటే ఆడొక శరీరము గాయపరచబడుతుంటున్నది. శరీరధారిగా యేసు ప్రభు రావాల్సిన అవసరం ఏమిటి? దేవుని యొక్క ఆదిలోనే ఒక బ్లూ ప్రింట్ ఏంటో తెలుసా? అక్కడ ఒక ప్రక్క నుంచి ఒక ఎముక తీయాలంటే అక్కడ ఒక గాయము కావాలి, అక్కడ ఒక మాంసము మోయబడాలి. ఆయన సిలువలో ఉన్నప్పుడు ఆయన ప్రక్కల ఇట్ షుడ్ బి పియర్స్. అప్పుడే కానీ వాడు నమ్మకుండా నమ్మినాడు. సరే, ఆదికాండం 2:22 చదవండి. తరువాత చూడండి, తాను ఆదాము నుండి తీసిన ప్రక్కట ఎముకను స్త్రీనిగా నిర్మించి, ఎవరిని? ప్రక్కన ఎముకను తీసి. ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాము నుండి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆదాముకు సరైన సాటి సహాయకురాలు. ఓకే, తీసి స్త్రీగా నిర్మించి అవునా? ఇప్పుడు మళ్ళా స్త్రీ అంటే ఎవరో యోహాను రాసిన సువార్త 19:36 చదువుతాం. అతని ఎముకలలో ఒకటెన్నూ విరువబడదు అను లేఖనము నెరవేరినట్లు ఇవి జరిగాయి. ఏంటో తెలుసా అండి? ఇది ప్రక్కట ఎముకలు తీశాడు. తీసి ఏమని అన్నాడు? స్త్రీ అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు వారికి ఏమైనా ఎముకలు ఎరిగాయా?
ఎవరి ఎముకలు విరిగాయి? ఎవరి ఎముక విరిగాయి? ఆదాము యొక్క ఎముక విరిగినాయి. తీసి ఏమన్నాడు? స్త్రీ అన్నాడు. ఈయన ఎముకలు విరగల, ఎందుకంటే ఎముక తీయబడింది, స్త్రీ వచ్చేసింది. ఆ వచ్చేసిన స్త్రీయే సంఘం. హల్లెలూయా. ఇంకా యేసు ప్రభు వారి యొక్క ఎముకలు విరగవలసిన అవసరము లేదు అని అర్థం. అది పొడవబడాలి కానీ విరగొట్టబడకూడదు. ఈమె ఎవరో తెలుసా అండి? ఈ ప్రక్కటి నుంచి తీసిన ఎముక ఎవరో తెలుసా? 2:23 చదవండి. అప్పుడు ఆదాము ఇట్లా నేను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన కనుక నారీ అనబడును. ఏమనబడును? నారీ అనబడును. మనం ఏమనాలో తెలుసా? సంఘము అనాలా. చూడండి, ఎఫెసీలో రాసిన పత్రిక 5:29, 30+32. ఇట్స్ అ మిస్టరీ. అటువలనే కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. 29. తన భార్యను ప్రేమించువాడు తనను ప్రేమించుకొనిచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడునూ లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము కనుక. ఎవరండి? క్రీస్తు శరీరమునకు ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఎవరు తన ఇంగ్లీష్ బైబిల్ ఉందా? ఓకే, I just want to read what is on 30th verse. Please. For we are members of his body. For we are the members of the body, of his flesh and his bone. తెలుగులో లేదు. I've gone through all the editions. ISV, ESV, what not. Everything says we are his body, the flesh and the bone. We are nothing but that bone which has been taken out, and God's bone, not even one should be broken. Hallelujah. యేసు ప్రభు వారి యొక్క ఎముక కొట్టబడకూడదు. ఎందుకంటే ఒక ఎముక తీయబడింది, దాని మాంసముతో పూడ్చివేయబడింది. వచ్చిన ఎముక పేరు స్త్రీ, నారి. ఆ నారీనే ఎట్లా వచ్చింది ఇది? ఇప్పుడు దాకా ఎందుకు వస్తుంది ఇది అంటే పతనమైంది. ఎవరు? ఆ యొక్క ఆది పురుషుడు, ఆ స్త్రీ ఒకే పోలికలు కలిగి ఉన్నారా? వాళ్ళు ఏమైపోయారు? పతనము. ఒకటి నిర్మాణము, ప్రయాణము, మూడవది పతనము. చూద్దాం 3:19. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు. ఏలైనగా నేల నుండి నీవు తీయబడితివి. నువ్వు మన్నే గనుక నువ్వు తిరిగి మన్నైపోదువు. 20. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలయనగా ఆమె జీవము గల ప్రతి వానికిని తల్లి. ఇప్పుడు చూడండి, ఆమె తల్లి, ఈయన మన్ను. మన్నుకు తల్లికి పుట్టేవాళ్ళు ఎవరు? మన్నే. తల్లి ఏ పిల్లలు? తల్లికి, ఆ మన్నుకు తల్లికి పుట్టే పిల్లలు ఎవరు? మన్నే. హల్లెలూయా. 21. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి. ఎందుకు చేయించాడండి? ఒక బలి అక్కడ. నువ్వు మన్నే గనుక, నువ్వు మన్నుకే తిరిగి పోతావు గనుక నీ పట్ల నేను ఏమి రాశాను? ఒక శాసనము రాశాను.
ఆ శాసనము పేరు ఏంటి? మరణ శాసనము రాశాను. నీవు మట్టి నుంచి తీయబడ్డావు, నువ్వు మట్టికే పోతావు, నువ్వు తల్లిగా ఉంటావు, నీకు పుట్టబోయే పిల్లలు మన్నే ఉంటారు. నేను మాట్లాడుతున్నది ఆయన శరీరధారిగా రావలసినందుకు కారణం ఏంటి? హల్లెలూయా. బలి ఇచ్చాడు. ఏమండి ఇది తాత్కాలికమా లేకపోతే ఇస్ ఇట్ ఫర్ ఇటర్నల్? ఈ బలి ఏంటో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 10:3. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చిచున్నవి. ఏమొచ్చిచున్నది? ఏమని జ్ఞాపకం వచ్చిచున్నది? నేను క్రమము తప్పి తిని. ఏటేటా 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 జ్ఞాపకం వస్తా ఉన్నది. ఈమె ఏమి కంటున్నది? ఈ తల్లికి పిల్లలు ఎవరు? మన్నే. అయ్యో నాకు మన్నే, అయ్యో నాకు మన్నే అని ఏటేటా ఏమి జ్ఞాపకం వస్తూ ఉంది? మన్నే జ్ఞాపకం వస్తూ ఉంది. పాపం అనేది పక్కన పెడదాం, మన్ను అనేది గుర్తు పెట్టుకుందాం. హల్లెలూయా. 23. అమ్మా ఆదికాండం 3:23. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దానిని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేసాను. ఏదైనా తోట నుంచి పంపివేసినప్పుడు ఎక్కడి నుంచి పంపివేసాను? ఎక్కడికి పంపివేసాను? నువ్వు ఎక్కడి నుంచి తీయబడ్డావో అక్కడికి వెళ్ళు. ఏ దేవుని తోటల నుంచి వాణ్ణి తీసి చేయలేదు. ఏ దేవుని బయట నుంచి తీసి వానికి ఒక ఆకారం ఇచ్చి నాసిక్రంథంలో జీవవాయువు ఊది తీసుకుని వచ్చి ఆయన సన్నిధిలో పెట్టుకున్నాడు. ఆయన సన్నిధిలో పెడితే వాడు ఏమంటున్నాడు? నేను మన్నే అన్నాడు. కాబట్టి ఎక్కడికి తీసుకుపోతున్నాడు? మరలా మట్టికి తీసుకుపోయి వాణ్ణి పెట్టాడు. పోరా. ఇప్పుడు వాని యొక్క ప్రయాణానికి వస్తున్న ఫలితం ఏంటి? అర్థమవుతుందండి నా భాష? ఐ హోప్ యు అండర్స్టాండ్. వాణ్ణి బయటికి తీసుకుని వచ్చి యు జస్ట్ గో అవుట్ ఆర్ గెట్ అవుట్ అన్నాడు. ఇప్పుడు వానికి ప్రయాణానికి వస్తున్న ఫలితం ఏంటి? ఆ ఎఫెక్ట్ ఏంటి? వాట్ ఈస్ ద రిజల్ట్? చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5:12. ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగో ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైంది. మనుషులందరికీ మరణము అందరికీ సంప్రాప్తమైంది అంటే ఏంటో తెలుసా? ఆ మరణ శాసనము అందరికీ సంప్రాప్తమై ఉన్నది. 14. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణం మేలెను. హల్లెలూయా. ఇప్పుడు ఏమనొచ్చు తెలుసా? అయ్యా నేను సేతు, అయ్యా నేను ఏబేలు, అయ్యా నేను ఫలానా, నేను ఫలానా, నేను ఫలానా, నేను ఫలానా, నువ్వు ఏమి చెప్పుకున్నా కూడా, నువ్వు నేను ఆదాములాగా చేయలేదని చెప్పినా కూడా, హల్లెలూయా, నువ్వు ఏదైనా ఏమైనా కా, నువ్వు ఆదాము మొదలుకొని మోషే దాకా మరణము ఏలుతా ఉంది. హల్లెలూయా. ఎందుకు? ఎందుకు? ఆదాము నువ్వు మన్నువి. నీ ప్రక్కట ఎముకల నుంచి తీసిన ఆ ఎముక స్త్రీ, నారి. నువ్వు అనేకమైన వారికి ఎవరు? తల్లివి. నీకు పుట్టుబోయే వాళ్ళు ఎవరు? ఎట్లా ఆత్మీయులైతారు? నీ వాడు, నీకు పోలిన వాడు మన్నైతే, వానికి సాటి సహారాలు నువ్వు తల్లి అయితే,
నువ్వు పుట్టబోయే వాళ్ళు ఎవరు? మన్నే గనుక ఆదాము నుంచి మోషే దాకా మరణము ఏలుతా ఉంది. హల్లెలూయా. మరణ శాసనము ఏలుతా ఉంది. అయ్యా 14 పూర్తి చదివినావా? ఆదాము రాబోవానికి గురుతై ఉండెను. ఎవరండి ఆడు? రాబోవానికి గురుతై ఉండెను. సరిగ్గా చదువు. ఆదాము రాబోవానికి గురుతై 14 అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణం ఏలెను. ఆదాము రాబోవానికి గురుతై ఉండెను. రాబోయేవానికి గుర్తయి ఉన్నాడంట. ఎవరండి రాబోయేవాడు? ఈ క్రీస్తు ఎవరో తెలుసా? వాడు మొదటి ఆదాం అయితే ఈయన కడపటి ఆదాం. హల్లెలూయా. వాడు మొదటి వాడైతే ఈయన కడపటి వాడు. 19 చదవండి. ఏలైనగా ఒక్క మనుషుని అవిధేయత వలన అలాగనే ఏంటండి ఈయన చూపించిన విధేయత? వీని అతిక్రమం ఏంటి? వీని అవిధేయత ఏంటి? వాట్ ఇస్ దిస్ డిసొబీడియన్స్ అండ్ వాట్ ఇస్ దిస్ పర్సన్స్ ఇస్ ఒబీడియంట్? వీడు రాబోయేవానికి ఎందుకు గుర్తుగా ఉన్నాడు? ఎందుకు గుర్తుగా ఉన్నాడంటే వీడు ఆదాము, ఇతను ఆదామే. పోతే వాడు మొదటివాడు, ఈయన రెండోవాడు. వాడు డిసొబీడియంట్, వీడు ఒబీడియంట్. ఏంటి ఈయనది ఒబీడియంట్? కమోన్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:8. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఏమి మరణం? శిలువ మరణం. ఎందుకు? మరణ శాసనము ఎక్కడ ఉండేనో మరణ శాసనము రాసేవాని యొక్క మరణము అవశ్యము. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఎవరు రావాలి? ఎవరు రావాలి? రెండవ కడపటి ఆదాము రావాలి. మొదటి ఆదాము ఏమీ చేయలేకపోయాడు. మొదటి కుమారుడు, రెండవ కుమారుడు లోపలికి వచ్చాడు. మొదటి ఆదాము, కడపటి ఆదాము ఏమి చేయబోతాడో 1 కొరింథీ 15:47-45 త్వరగా. ఇందు విషయమై ఆదామనే మొదటి మనుష్యుడు ఏమి? వాడు జస్ట్ జీవించే ప్రాణి మాత్రమే. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మాయేను. 45 చదవండి. 47 చదివినవా? మొదటి మనుష్యుడు మట్టి నుంచి పుట్టినవాడు. రెండవ మనుషుడు వద్దండి. 45-47 చదివినారు కదా. వీడు ఎక్కడి నుంచి పుట్టినాడు? వాని నుంచి వచ్చినది ఎవరు? ఎమక వచ్చినది. ఐ రిపీట్ అగైన్. ఈ ఒక్క మాట చెప్పి నేను ప్రార్థనలోకి వెళుతాను. మట్టి నుంచి తీయబడిన వాణి ప్రక్కటి నుంచి ఏమొచ్చింది? ఎమక వచ్చింది. యేసు ప్రభు వారి యొక్క ఎమక విరగబడలేదు, పొడిచివేయబడింది. తద్వారా ఏమైంది? ఒక గాయమైంది. మాంసము, శరీరము గాయపరచబడి ఉంటున్నది. గాయపరచబడినప్పుడు ఈ ఎమక దానిని చూచి అయ్యో గాయపరచబడ్డాడే ఈ కడపటి ఆదాము అని ఏం చేయాలి? నమ్మాలి. హల్లెలూయా. నమ్మితే నువ్వు మరలా ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తావు?
భూ సంబంధము కాడి నుంచి ఆత్మ సంబంధానికి వస్తావు. లేకపోతే నువ్వు ఎవరు? హల్లెలూయా. నా రెండవ వాక్యంలో ఏమొస్తుందంటే దీన్ని మరలా కొంచెం చెప్పుకుంటూ వస్తూ, మొదటి ఆదాము ఏంటి, కడపటి ఆదాము ఏమిటి, నేను ఎవరికి సంబంధించిన వాడిని? ఇంతకుముందు మనం చెప్పినది ఏంది? నేను లోపలనా బయటనా? ఇప్పుడు ఏంటో తెలుసా? నేను మట్టినా? హల్లెలూయా. కాబట్టి ఇప్పటికి కూడా దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఈ తెలుగులో తప్పులు చాలా ఉన్నాయండి. రియలీ రావు, దెర్ ఆర్ సో మెనీ మిస్టేక్స్. నాకు దేవుని కృప ఏంటో తెలుసా? ఇంగ్లీష్ తెలుగు రెండు చదువుతున్నాను కనుక మనం ఎవరై ఉన్నాం? ఆయన ఎముకల్లో ఎముక, ఆయన శరీరములో శరీరమై ఉన్నాం. వి ఆర్ నథింగ్ బట్ ఆ మొదటి ఎముకనే మనం. ఇప్పుడు ఈ ఎముక ఆయనతో అంటగట్టబడుతుందా లేకపోతే బయట ఉంటుందా? బయట ఉంటే నేను భూ సంబంధానికి సంబంధించిన వాడిని, అక్కడ పోతే ఆత్మ సంబంధించిన వాడిని. హల్లెలూయా. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? కడపటి ఆదాము మొదటివాడు కాబోతున్నాడు. మొదటివాడు అదృశ్యమైపోతున్నాడు, మరుగైపోతున్నాడు. నేను మరుగైపోయే దాంట్లో ఉన్నానా, మొదటి దాంట్లో ఉన్నాననేదే దేవుని చిత్తమైతే, ఇష్టమైతే మరొక పరిశుద్ధ దినంలో దానిని కంటిన్యూ చేద్దాం. ఇప్పటికీ నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పిన దేవుడి మాటలు మనం వెనకడికి ఆశ్రయించి దీవించును గాక. ఆమేన్. ఎరా